లేవియకాండము 18. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనను తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదనములుగా ఉన్న నీ తల్లి నీ మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదములను తీయకూడదు. ఇది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదమును నైనను కుమార్తె మానాచ్ఛాదమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచ్ఛాదమును ఆమె కుమార్తె మానాచ్ఛాదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదమునైనను ఆమె కుమార్తె మానాచ్ఛాదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్థలమును చేసి ఆమె వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేనే యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతము. వీటిలో దేని వలన అపవిత్ర కలుగ చేసుకొనకూడదు. నేను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి అన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము పవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురముందున్న వారిని వెళ్ళగొట్టి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరును అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియల్లో దేనినైనను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడైన యెహోవాను.